కోరుకుంటూ ఈరోజు మన గరం ఛాయ్ వార్తలు మొదలు పెడదాం. ముఖ్యంగా నిన్న మధ్యాహ్నం నుండి ఒక వార్ జరుగుతోంది, పొలిటికల్ వార్ జరుగుతోంది. అండ్ ఈ పొలిటికల్ వార్ ఎక్కడి వరకు వెళ్ళింది అంటే సినిమా ఇండస్ట్రీ వరకు టచ్ అయింది. సో నేను నైట్ కూడా లైవ్ రావడం జరిగింది, లైవ్కి వచ్చి మాట్లాడడం జరిగింది. సో ముఖ్యంగా అసలు ఏం జరిగింది, కొండా సురేఖ గారు ఒక మహిళ అన్న విషయం మర్చిపోయి ఎస్ అది ఎవరైనా కానీ ముఖ్యంగా తను ఒక క్యాబినెట్ మినిస్టర్, ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి తను మాట్లాడినటువంటి మాటలు చాలామంది చూస్తారు. ఇంటలెక్చువల్స్ దగ్గర నుంచి, పబ్లిక్ దగ్గర నుంచి, ఇతర రాష్ట్రాల వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. ఇంకా ముఖ్యంగా సమంత విషయానికి వస్తే తను వేరే స్టేట్స్లో కూడా, వేరే లాంగ్వేజెస్లో కూడా హీరోయిన్గా చేసినటువంటి వ్యక్తి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ గొడవ రచ్చ అంతా కూడా స్టార్ట్ అయింది? ఇక్కడ నేను కేటీఆర్కి సపోర్ట్ చేయను, అలా అని కొండా గారికి సపోర్ట్ చేయను, అలా అని నేను ఎవరికి సపోర్ట్ చేయను. కానీ ఒక మహిళగా సమంత రుత్ప్రభు తరపున మాట్లాడాల్సినటువంటి అవసరం, బాధ్యత నా పైన ఉంది అని నేను భావిస్తూ, అసలు ఇది ఎక్కడి నుంచి మొదలైందనేది నేను ఒకసారి చెప్తాను. బ్రీఫ్ ఇచ్చిన తర్వాత మనం మిగిలిన వార్తల్లోకి వెళ్దాం. ఎందుకంటే ప్రతి పేపర్లో కూడా ఇదే వార్త. ఇది నేను ఇంకో రకంగా చెప్పాలంటే హైడ్రా మూసీ డైవర్షనే. ఈ వ్యాఖ్యలు కొండా సురేఖ గారు తెలిసే చేశారు, కావాలనే చేశారు అని చెప్పి కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. హైడ్రా మూసీ వల్ల మొత్తం కూడా తెలంగాణ డ్యామేజ్ అయింది. ముఖ్యంగా గ్రాఫ్ మొత్తం రేవంత్ రెడ్డిది పడిపోయింది. అక్కడ చూసినట్లయితే ఢిల్లీలో మొట్టికాయలు వేసి పంపించినారు, చీవాట్లు పెట్టినారు. మరి రాహుల్ గాంధీ గారు కూడా సీరియస్గా ఉండడం, హర్యానా దాకా ఈ మంటలు అంటుకోవడం, అండ్ హర్యానా నుంచి మళ్ళా ఎక్కడెక్కడ ఎలక్షన్స్ ఉన్నాయో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవ్వడం, ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి మీ రాజకీయాల కోసం తెలుగు ఇండస్ట్రీని, టాలీవుడ్ని మధ్యలోకి తీసుకొచ్చి అందులో ఒక మహిళ హీరోయిన్, తను చాలా వ్యక్తిగతంగా డ్యామేజ్ అయినటువంటి ఒక హీరోయిన్ని మధ్యలోకి తీసుకొచ్చి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు దౌర్భాగ్యకరం, చాలా బాధాకరం. ఇక్కడ మహిళని మహిళలా చూడాలి. పాయింట్ నెంబర్ 1, అసలు ఎందుకు వచ్చింది ఈ సమస్య? ఇక్కడ ఎవరిది తప్పు ఉంది అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు చేసినటువంటి క్షణికావేశంలో చేసినటువంటి ఒక ట్రోల్. సో ఇది తప్పు అని చెప్పి నేను ఆల్రెడీ మొన్న కూడా మాట్లాడడం జరిగింది. అసలు వాళ్ళు చేసిన ట్రోల్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ముందుగా రఘునందన్ రావు గారు, బీజేపీ ఎంపీ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు, అండ్ అలాగే కొండా సురేఖ గారు మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి గారు. సో మరి ఇద్దరు కలిసి ఒక చెక్స్ అంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, సిఎంఆర్ఎఫ్ చెక్కులు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాంలో పార్టీలకు అతీతంగా ప్రజల కోసం అప్పుడప్పుడు కలవాల్సి ఉంటుంది, ఒకే స్టేజ్ మీద కూర్చోవాల్సి ఉంటుంది. సో రఘునందన్ రావు గారు బీజేపీ అండ్ కొండా సురేఖ గారు ఒక కాంగ్రెస్, ఆ విషయం అందరికీ తెలిసే మంత్రి. ఈవిడ మంత్రి గారు, ఆయనేమో ఎంపీ గారు. ఇదంతా బాగానే ఉంది. మరి అది తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? రఘునందన్ రావు గారు ఒక చిన్నపాటి మాల తీసుకొని కొండా సురేఖ గారి మెడలో వేయడం జరిగింది. సో మెడలో వేసినంత మాత్రాన దాన్ని తప్పుడుగా చిత్రీకరించినటువంటి వాళ్ళది తప్పు. ఫస్ట్ మొట్టమొదటగా ఇక్కడ తప్పు చేసింది ఎవరు? బీఆర్ఎస్ కార్యకర్త. ఎవరైతే ఆ మీమ్ చేసి రిలీజ్ చేశారో అది చాలా పెద్ద తప్పు. నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యంగా కార్యకర్తలు, మీ అధిష్టాన నాయకులు మీకు అవే నేర్పిస్తున్నారా? గతంలో కూడా సబ్జెక్ట్ని సబ్జెక్ట్ లాగా చూడకుండా ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయడము, వేరే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడము, కమెంట్స్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసుకుంటూ వచ్చింది. సో ఒక రకంగా నేను లైవ్ మధ్యలో నా యొక్క సంయమనాన్ని కోల్పోయి అప్పుడప్పుడు నేను రివర్స్ కౌంటర్ ఇచ్చి బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడడానికి కారణం కూడా ఒక రకంగా కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు. నేను అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు మీరు మళ్ళీ చేస్తూ ఉన్నారు. అండ్ బీఆర్ఎస్ అధిష్టానం హరీష్ రావు గారు కానీ,
కేటీఆర్ గారు కానీ మీ సోషల్ మీడియా టీమ్స్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే మహిళలను గౌరవపరచండి. మహిళా విషయంలో, మహిళా మంత్రి విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా హీరోయిన్లు కావచ్చు, మహిళా మంత్రులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర ఎవరైనా జర్నలిస్టులే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హూ ఎవర్ ఇట్ ఈస్, ఏమైనా ఒకవేళ మీకు నచ్చని సబ్జెక్టుగా ఏమైనా మాట్లాడితే సబ్జెక్టు గురించి మాట్లాడండి, సబ్జెక్టు గురించి కౌంటర్ చేయండి. వ్యక్తిగత విషయాలకు వెళ్ళి ట్రోల్ చేయడము, ఒక మహిళా క్యారెక్టర్ని అసాసినేట్ చేయడము ఇక్కడ బీఆర్ఎస్ చేసినటువంటి తప్పు. నేను డెఫినెట్గా ఈక్వల్గా నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. బీఆర్ఎస్ చేసినటువంటి ఒక తప్పు, బీఆర్ఎస్ కార్యకర్త క్షమించాలి, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఒకానొక సోషల్ మీడియా కార్యకర్త చేసినటువంటి తప్పు వల్ల ఈ నిప్పు రాజుకుంది. తను కొండా సురేఖ రఘునందన్ రావు గారు చెప్పారు, సో వాళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళతో సమానం. అటువంటి వాళ్ళ రిలేషన్ను మీరు ఒక మాల పొరపాటున రఘునందన్ రావు గారు జనరల్గా ఏంటి, మహిళలు ఉన్నప్పుడు మహిళా మెడలో దండ వేయకూడదు, చేతికి ఇవ్వాలి. ఇక్కడ ఏదో తెలిసి తెలియని తరంతో చేసేశారు. దానికి ప్రత్యేకంగా రఘునందన్ రావు గారు కూడా క్షమాపణలు చెప్పడం జరిగింది. ఐ మీన్ ప్రెస్ మీట్ పెట్టి మరి దాని మీద ఒక విశ్లేషణ ఇవ్వడం జరిగింది. సో ఇది అక్కడితో ఆగిందా అంటే లేదు. కొండా సురేఖ గారికి ఒక క్యారెక్టర్కి సంబంధించినటువంటి ఒక మంత్రి గురించి ట్రోల్ చేయడము ఇక్కడ చాలా కొండా సురేఖ గారికి కూడా చాలా బాధపడినట్టు కూడా తెలుస్తూ ఉంది. చాలా, ఎందుకంటే ఎవరి మీదైనా ట్రోల్ చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళు బాధపడతారు. అందులో ఒక మంత్రి, మహిళా మంత్రి, బీసీ నేత. సో అటువంటి మహిళ పైన దుష్ప్రచారం చేయడం అనేది సరికాదు అని చెప్పి కొండా సురేఖ గారు కూడా హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది, హరీష్ రావు గారు క్షమాపణ చెప్పారు. ఏమని, బీఆర్ఎస్కి సంబంధించిన ఆ వ్యక్తి మాకెవరో తెలియదు, కానీ డీపీ మాత్రం హరీష్ రావు ఫోటోనే ఉంది ఆ పేజ్లో. కాబట్టి హరీష్ రావు గారు కొండా సురేఖ గారికి బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఒకవేళ మా పార్టీ తరపున తప్పు జరిగితే దయచేసి సురేఖ గారు క్షమించాలి అని చెప్పి హుందాతనంతో హరీష్ రావు గారు కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ హరీష్ రావు క్షమాపణ చెప్పాడు నాకు, కానీ కేటీఆర్ చెప్పలేదు. హరీష్ రావు గారు క్షమాపణ చెప్పారు, కేటీఆర్ చెప్పలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి అని చెప్పి మరి కొండా సురేఖ గారు మాట్లాడడం జరిగింది. మనం ఒకసారి ఇవన్నీ కూడా చూసినట్టయితే బీఆర్ఎస్ తరపున హరీష్ రావు కనుక గ్రౌండ్లో ఉంటే కేటీఆర్ ఉండడు, కేటీఆర్ కనుక గ్రౌండ్లో ఉంటే హరీష్ రావు ఉండరు. అయితే హరీష్ రావు గారు మాట్లాడతారు, లేకపోతే కేటీఆర్ మాట్లాడతారు, లేకపోతే ఏదైనా ప్రెస్ మీట్లో అందరు కలిసిన సందర్భంలో ఏదైనా పార్టీ తరపున ప్రోగ్రామ్ ఉంటే కనుక ఇద్దరు కలిసే తిరుగుతారు, ఇద్దరు కలిసే మాట్లాడతారు. ఇక్కడ మేబీ ఒక రోజు వెయిట్ చేస్తుంటే చెప్తుండనేమో కేటీఆర్, అంటే హరీష్ రావు గారు వాళ్ళు చెప్పినారు కాబట్టి ఇంకొంచెం సేపట్లో ఏదైనా వీలు చూసుకొని లేకపోతే చెప్తుండనేమో, అది కూడా తెలియదు, ఎందుకంటే మనకు కూడా అంత తెలియదు. కానీ ఇక్కడ మీ